నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా కృష్ణతేజ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు, శ్రీరామ నామస్మరణలతో హోరెత్తిన దేవాలయాలు, కోదండరామస్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. హోరాహోరీగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాలు. పద్మావతిపురం, సాయినగర్ పంచాయతీలలో తెలుగు తమ్ముళ్ల ముమ్మర ప్రచారం. సైకిల్ హయాంలోనే సీమాంధ్ర అభివృద్ధి, నేతల స్పష్టం. తిరుపతి మహానగరంలో అల్లరి మూకల వీరంగం, కత్తులతో ముగ్గురు యువకులపై హత్యాయత్నం. సంఘటనను ఖండించిన తెదేపా, భాజపా నాయకులు. పట్టాభిరాముని శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరునగరంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామచంద్రుని జన్మదిన ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. రాముని పాదాల చెంత పుష్పశోభితం భక్తులను కనువిందు చేస్తోంది. వేలాది మంది భక్తులు శ్రీరాముని దర్శించుకుని భక్త పారవస్యంతో మునిగి తేలారు. అవతార పురుషుడు లోక కళ్యాణం కోసం భూమి మీద అవతరించి ఎందరికో ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీరాముని జన్మదినం సందర్భంగా జరుపుకునే శ్రీరామనవమి వేడుకలు తిరునగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. 2 రోజుల పాటు ఈ వేడుకలు భక్తులను కనువిందు చేయనున్నాయి. వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ మంగళవారం ఉదయం ఆలయంలోని మూర్లవల్లకు తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల దర్శనార్థం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విఐపి, సాధారణ, టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు వేల సంఖ్యలో కోదండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి తిరుమంజన సేవలో పాల్గొని పునీతులయ్యారు. నగరంలో వివిధ మఠాలకు సంబంధించిన మఠాధిపతుల ఆధ్వర్యంలో రథంపై కొలువు తీరిన ఉత్సవమూర్తులను తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరాముని విశేషాలను తెలిపే అందమైన చిత్రాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ధ్వజస్తంభానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ భక్తులను మైమర్పింపజేస్తోంది. వివిధ రకాల పుష్పాలతో ఆలయం ముఖద్వారం వద్ద భక్తులకు స్వాగతం పలికేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఆలయం వెలుపల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి కావటంతో కోదండరాముని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయం వెలుపల టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేసింది. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరింది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, దింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. స్వామివారికి ఈరోజు శ్రీరామనవమి అనగా శ్రీరామచంద్ర స్వామివారు పుట్టినరోజు. అంటే చైత్రమాసం శుక్లపక్షం వసంత ఋతువులో నవమి రోజున స్వామివారు పుట్టినట్టుగా చెప్పబడింది. స్వామివారికి ఈరోజు దేవాలయంలో ఉదయం తెల్లవారుజామున అభిషేకం అత్యంత వైభవంగా జరపబడింది. సాయంత్రం 3 గంటలకి శ్రీరామ జనన ప్రవచనం ఆస్థానం జరపబడుతుంది. సాయంత్రం 6 గంటలకు పూంజల సేవ, రాత్రి 8 గంటలకి హనుమత్ వాహనంపై స్వామివారు తిరుపతి పురవీధుల్లో విహరిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
దానికి తగ్గట్టుగా ఈరోజు బందోబస్తు చేసుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ సంబంధించి వాళ్ళగానే క్యూరెన్స్ వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తారు. మార్నింగ్ నుంచే ఉదయం నుంచే కానీ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆఫీసర్స్ అరేంజ్ చేశారు కాబట్టి భక్తులు 50 మంది వచ్చి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అదేవిధంగా తిరుపతి పద్మావతిపురం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ 1వ అభ్యర్థి రఘుపతి, ఎంపీటీసీ 2వ అభ్యర్థి ఉషాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటే ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నారు. స్థానిక పద్మావతిపురంలో ఉదయం సుమారు 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ 2వ అభ్యర్థి పి ఉషా, ఎంపీటీసీ 1వ అభ్యర్థి రఘుపతిని, జెడ్పీటీసీ అభ్యర్థి సుభాష్ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలపరచాలని ఎంపీటీసీ అభ్యర్థులు ఇరువురు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మంజుల, ఇందుమతి, వాణి, సుజాత, మునిరత్నం నాయుడు, ఏవిఎం నాయుడు, ప్రభాకర్ నాయుడు, వెంకటేష్, రవికుమార్ రెడ్డి, మోహన్, అహ్మద్ హుసేన్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ మునిరామయ్య, కరాటే చంద్ర, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు మీద వచ్చేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడుండే రాష్ట్ర పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు అన్ని సమస్యలు తీరుతుందని సైకిల్ గుర్తు కొట్టేసి ఆయన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. పద్మావతిపురం ప్రజలు మంచిగా తెలుగుదేశానికి ఓట్లేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుని అత్యంత మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన చంద్రబాబు నాయకత్వం బాగునింది, తప్పనిసరి చంద్రబాబు నాయుడును గెలిపించాలి. మన చంద్రబాబు నాయుడు వస్తే అందరికీ మంచి జరుగుతుంది. డోకరా సంఘాలు అన్నీ మనకి రద్దు చేస్తారు కాబట్టి తప్పనిసరి తెలుగుదేశానికి వేయండి. చంద్రబాబు నాయకత్వం వస్తే ఆడవాళ్ళు మంచిగా తిరగలుగుతారు, అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయకత్వంలోనే బాగా జరుగుతుంది కాబట్టి తప్పనిసరి తెలుగుదేశానికి వేయండి. ఈ పద్మావతిపురం ప్రజలందరూ కలిసి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గతంలో చూసుకుంటే రకరకాల పార్టీలో మారి మరి ఈరోజు వీళ్ళని విమర్శించడం సరికాదు కాబట్టి ఓటర్ మహాశిలారా సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ గ్రామ ప్రజలకి నమస్కరిస్తూ పద్మావతిపురం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. పద్మావతిపురం గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ జరుగుతున్న ఎన్నికలలో 1వ నెంబర్ మీద పోటీ చేసిన పి రఘు గారికి, 2వ నెంబర్ పోటీ చేసిన పి ఉషా గారికి, అలాగే సుభాష్ని గారికి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. 1వ నెంబర్ అయిన గణపతి నాయుడు గారికి, రఘుపతి గారికి, అదేవిధంగా 2వ నెంబర్ అయిన ఉషా గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ నెంబర్ అయిన సుభాష్ గారికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. 10 ఏళ్ళు మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వెనకబడిపోయినాము. ఈరోజు మనకు మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్న ఈ టీడీపీ పార్టీ మీ మహిళల్ని మీరు టీడీపీ పార్టీకి సైకిల్ గుర్తుకు ఓట్లేసి గెలిపించుకోవాల్సిందిగా ఈ పద్మావతి పంచాయతీ ప్రజలకు ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి, అందరూ దయచేసి ఉషతకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము. ముందులాగా పంచాయతీలో మమ్మల్ని మోసం చేసి మాకు ఇంటి జాగాలు ఇస్తామని చెప్పి మీకెందుకమ్మా మీకు వేయండి మేము ఇంటి జాగాలు ఇస్తామని మమ్మల్ని మోసం చేశారు. అట్లా కాకుండా ఈసారి మనకందరికి ఇంటి జాగా కావాలన్నా, మనం ఏది అభివృద్ధి చేసుకోవాలన్నా మనం అందరం తెలుగుదేశానికే ఓటేసి. తిరుపతి ఇందిరానగర్లో శ్రీరామనవమి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. చిన్నలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేశారు. శ్రీరాముని జన్మదినాన్ని అన్ని రామాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఇందిరానగర్లోని శ్రీరాముని ఆలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నమయ్య స్కూల్ విద్యార్థులు సుమారు 200 మంది శ్రీరామ కీర్తనలు పాడుకుంటూ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. బుల్లెట్ రమణ, ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజున సీతారాముల కళ్యాణం, అదేవిధంగా గురువారం రోజున రాముల వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని చేపట్టనున్నారు. ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నామే గాని నీటి సమస్య అధికంగా ఉందని నగరపాలిక అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బాలు, విశ్వనాథం, వెంకటకృష్ణ, రాఘవలు, చెంగల్రాయలు, త్యాగ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు 27వ వార్డులో ఉండే ప్రజలందరూ కూడా 26వ వార్డులో ఉండే ఇందిరానగర్లో ఉండే ప్రజలందరూ కూడా విచ్చేసి శ్రీరామనవమి జయంతిని జయప్రదం చేస్తూ దాదాపు వారం రోజుల ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ ఇందిరానగర్లో పూజా కార్యక్రమాలు కానీ వారం రోజులు ఉంటాయి. ఇందిరానగర్లో ఉండే ప్రజలందరూ కూడా పూజా కార్యక్రమాన్ని అందరూ అటెండ్ అయ్యి శ్రీరామనవమి శ్రీరాములు ఇచ్చే కోరికలందరూ కూడా మన బిడ్డలు పిల్లలు పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తూ 26వ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలందరినీ కూడా దీవించాలని నేను ఆ శ్రీరాముల్ని ప్రార్థిస్తున్నాను. శ్రీరామనవమి ఉత్సవాలు 3 రోజుల పాటు బలంగా నిర్వహించుతున్నాము. ఈరోజు శ్రీరామనవమి అన్నమయ్య స్కూల్ వారు ఊరేగింపుగా శ్రీరామ జయము అనుకుంటూ వచ్చేస్తారు. ఊరేగింపు బాగా జరిగింది. రేపు కళ్యాణోత్సవము, మరునాడు పట్టాభిషేకము చాలా బాగా జరుగుతుంది. పుర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ శ్రీరాముడు అందరినీ దీవించాలని కోరుచు ఇందిరానగర్లో అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలుసుకొని మేము బాగా గట్టిగా దేవుడిని ప్రార్థిస్తూ చేస్తున్నాము. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మహిళలందరూ వచ్చి కలుసుకొని బాగా ఇప్పుడు ఉండే మారిగానే అందరూ సంవత్సరం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇందిరానగర్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నాము. కానీ నీటికి కొంచెం కొరత ఏర్పడుతోంది. దాన్ని స్థానిక నాయకులు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. జరగనున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సాయినగర్ పంచాయతీకి చెందిన 1వ అభ్యర్థి వి స్వప్న, 2వ అభ్యర్థి పి కుమారి, 3వ అభ్యర్థి కె సుధాకర్ రెడ్లు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా సుభాషిని అఖండ మెజారిటీతో గెలిపించాలని సాయినగర్ వాసులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి రూరల్ సాయినగర్ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో గద్దెనెక్కిన డివి రమణ పిల్ల కాంగ్రెస్ లో చేరి సాయినగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి ఓటు వేస్తే అంతు చూస్తానంటూ తన అనుచరులతో రమణ భయపెడుతున్నారని ప్రజలు వాపోయారు. గత 3 రోజులుగా త్రాగునీటిని ఇవ్వకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని స్థానికులు రమణపై మండిపడ్డారు. గడిచిన 10 సంవత్సరాలుగా టీడీపీ తరపున అన్ని పదవులు అనుభవించి పార్టీని విడిచి వెళ్లటం హేయమైన చర్యగా ప్రజలు ఆరోపించారు. పండుగ పూట కూడా నీటిని విడుదల చేయకుండా బాధ పెడుతున్నాడని చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకులు బీజీ కృష్ణ యాదవ్, ఎస్కే సలీం బాషా, ఎం ప్రకాష్, రెడ్డప్ప నాయుడుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రచారంలో వినోద్, చందు, హరి, కోదండ, మురళి, వెంకటేష్, లోకేష్, బుజ్జమ్మ, లతమ్మ, చాముండి, అంజలి, రాము తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క కుటుంబానికి పరిమితం కాదు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు కానీ, అన్నదమ్ములకు కానీ, యువతకు కానీ అందరికి కూడా రాజకీయ అండదండలో మరి ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ఆదుకున్నది ఒక తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఒకే కుటుంబానికి అనేక పదవులు ఉన్న వ్యక్తుల్ని మనం ఇంకా నమ్మొద్దు, ఆ మాటలు వినొద్దు, మోసపోవద్దు. మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, మన పంచాయతీని మనం డెవలప్ చేసుకోవాలి. అస్తవ్యస్తంగా ఉన్న ఈ కాలువలు, మురికి కాలువలు, దోమలు, జబ్బులు అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పంచాయతీ డెవలప్ అయింది. మేము ఇంత కష్టపడి చేస్తున్నది మీకోసం గడప గడపకి వస్తున్నాం, సమస్యని తెలుసుకుంటున్నాం. ఈ సమస్య పైన కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే మా మీద కేసులు పెడుతున్నాడు, మమ్మల్ని మా కార్యకర్తలందరినీ కూడా మనుషుల్ని పెట్టి బెదిరిస్తున్నారు. అయితే ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. అయితే దీనికి అన్నిటికి కూడా సమాధానం మీరే చెప్పాలా. ఓటు రూపంగా 11వ తేదీ జరగబోయే అతి పెద్ద పోలింగు ఈ పంచాయతీ అందరూ కూడా ఉండి బ్రహ్మరథం పడుతూ వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన సుభాషిణి అక్క గారికి, 1వ విభాగం నుంచి పోటీ చేస్తున్న వి స్వప్న గారిని, 2వ విభాగం నుంచి పోటీ చేస్తున్న కుమారక్క గారిని, అదేవిధంగా 3వ విభాగం నుంచి పోటీ చేస్తున్న కె సుధాకర్ రెడ్డి గారిని కూడా అత్యధికంగా మెజారిటీతో గెలిపించి ఈ సాయినగర్ అభివృద్ధికి మమ్మల్ని కూడా మాకు ఒక అవకాశం ఇచ్చి సాయినగర్ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచే విధంగా మీరందరూ మాకు ఓట్లు వేసి సైకిల్ మీద మీరు ఎక్కడ బ్యాలెట్ పేపర్లు 2 మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఆ 2లో కూడా సైకిల్ గుర్తుపైన మీరు ముద్రించి అఖండ మెజారిటీతో సాయినగర్ ఎంపీటీసీని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. అమ్మగారు
సాయినగర్లో 3 రోజుల నుంచి నీళ్లు వదలడం లేదు. ఓట్లు వేస్తే నీళ్లు వదులుతాం, లేదంటే నీళ్లు వదలంటే ఎవరిది అది, అతని సొత్తు అది, నీళ్లు వదలనంటాడు. ఇప్పుడు నీళ్లు రావడం లేదు 3 రోజుల నుంచి. అందరూ మేము ఓట్లు అడుగుతుంటే అన్న నీళ్లు వదలడు మీకు వేస్తే అంటారు. ఇప్పుడు ఎవరికి వేయాలి వాళ్ళు ఓటు? అంత తెలుగుదేశం ఇష్టం లేనోడు ముందు పంచాయతీ, ఇప్పుడు ఆయన సర్పంచ్ అయింది కదా, వాళ్ళు బాగా రిజైన్ చేసేది ఇష్టం లేదు కదా. తెలుగుదేశంతో గెలిచినప్పుడు మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేసి మళ్ళీ ఆ పార్టీకి పోవాలి. ఆ పార్టీలో వండుకొని ఈ పార్టీకి ప్రచారం ఏంది వాళ్ళు? ఇప్పుడు నీళ్లు రాకుండా ఉంది. ఇదంతా సాయినగర్ ప్రజలు చూస్తూ ఉండరు. చూసి తెలుగుదేశానికి పండగ పూట 3 రోజులైంది నీళ్లు లేక 10 రూపాయల క్యాన్లు మేము తెచ్చుకుంటాం. ఎన్ని నీళ్ళు అని తెచ్చుకుంటారు 10 రూపాయల క్యాన్లు. ఇట్లా ప్రజలను బెదిరించి ఎన్ని ఓట్లు వేసుకొని గెలుస్తారు. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళే బుద్ధి చెప్పాలా, తెలుగుదేశానికి వేస్తే అన్ని సమస్యలు వాళ్ళకి తీరుతాయి. ఇన్ని రోజులు వచ్చి నీళ్ళు ఈ రోజే రాకుండా పోతున్నాయా? 10 రూపాయల క్యాన్లో నీళ్ళు వేస్ట్ నీళ్ళు అన్నీ పోతా ఉంటే అవి ఎత్తుకొని వచ్చి వాడుకుంటున్నాం. పండగ పూట కూడా నీళ్లు లేకోకుండా ఏమంటే తాగేసి ఈదుల్లో మనుషులు పంపించేది. ఏదో గొడవ అనుకో, అది పార్టీ తరఫున మీద వేసేసేది. పలానా పార్టీ వాళ్ళు ఇట్లా చేసినారు, పలానా పార్టీలతో ఏముంది పని? వాళ్ళు తాక్కుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ వరకే కదా మాట్లాడుకోదా. ఆడవాళ్ళు ఏం బెదిరించేది? రాత్రి అంతా కూడా మా ఇంటి ముందు గొడవ. ఏదైనా మాట్లాడితే మీ ఇష్టము, మీరేం చేస్తారు? మాట ఎత్తితే పోలీస్ స్టేషన్ వాళ్ళే చూస్తున్నారా? ఇంకెవరు చూడట్లేదా? పంచాయతీలో అభివృద్ధి చేస్తానంటాడు. ఏ ఒక్కరికైనా జాగా తీసాడు, మీకు దాఖాలంటే చెప్పండి డీవీ రావు గారిని. ఎక్కడ జాగా తీసింది లేదు, ఎక్కడ ఇచ్చేసింది లేదు. ఆయన అంతా మోసము కుట్రద మాటలు. కరెంటు తీసుకోవాలంటే మోడీ వల్ల కాలేదండి. గుజరాత్ ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు ప్రధాని అభ్యర్థి అయినా ఆయన వల్ల కాలేదు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎండ నుంచి తీసుకొస్తాడు కరెంట్. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? మోసమైన మాటలకు మీరు భయపడద్దండి. తెలుగుదేశాన్ని గెలిపించండి. చంద్రబాబు అనే నాయకత్వం వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు మనం అనుకుని సాధిస్తాడు. ప్రతి ఒక్కరు చంద్రబాబు చేసేదానికి మనకు అండగా ఉంటాడు. అదేవిధంగా కృష్ణ యాదవ్ గారి నాయకత్వంలో మనకు జరుగుతుంది. ఇక్కడ ఉన్న పెద్దలతో మేము కొట్లాడతాం, మాట్లాడతాం. ప్రతి ఒక్కటి మీరు అందరూ దయదలిచి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా. తిరుమల శ్రీవారిని తెలుగు, తమిళం, హిందీ చలనచిత్రాల్లో నటించిన పలువురు కథానాయకులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారిలో దీపికా పదుకొనే, స్నేహ, జూహీ చావ్లాలు ఉన్నారు. టీటీడీ ఉన్నతాధికారులు వీరికి దగ్గరుండి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫార్చ్యూన్ హోటల్ గ్రాండ్ రిజ్ నిర్వహిస్తున్న స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది. వీధుల్లో తోపుడు బండ్లపై లభించే ఆహార పదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. పానీపూరి, బేల్పూరి, పావుబాజీ, గడ్బజ్జీ, బోండాలు, మిరపకాయ బజ్జీలు, శాండ్విచ్, బర్గర్, దోశ, పెసరట్టు, వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్ జ్యూసులు, ఫలూదా వంటివి ఫెస్టివల్లో ప్రత్యేకతగా నిలిచాయి. వీధుల్లో చిన్న హోటల్లో ఆహారం తింటున్నాం అన్న అనుభూతి కలిగించే విధంగా వాతావరణాన్ని కల్పించారు గ్రాండ్ రిజ్ నిర్వాహకులు. అదేవిధంగా ఫెస్టివల్లో చిలక జోష్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోజన ప్రియులు వేడివేడి ఆహార పదార్థాలు లాగిస్తూనే మరోపక్క జ్యోతిష్యుని దగ్గర జీవిత విశేషాలను అడిగి తెలుసుకున్నారు. స్ట్రీట్ ఫుడ్ వంటకాలను అత్యంత నాణ్యత ప్రమాణాలతో తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. सेम फूड हम लोग क्या है जो स्ट्रीट में बनता है ना, तो हम एक 5 स्टार होटल में नया कंसेप्ट डाले ताकि लोगों को ये फील हो कि हम हर एक चीज़ 5 स्टार होटल भी अब स्ट्रीट फूड भी देने लगा है. तो एक लोगों को नया एन्जॉयमेंट मिलता है. इससे हम लोग बहुत सारा चीज़ हम एक्सपेक्ट कर रहे हैं कि यहाँ लोकल का जो भी गेस्ट लोग हैं यहाँ आएगा, अच्छा खाना स्ट्रीट टेस्ट जैसा खाना खाएगा. नॉर्मली यहाँ पे हम लोग बहुत सारा चीज़ जैसा एस्ट्रोलॉजी हम लोग बढ़ाए. लोग जब आएंगे तो उनको हर एक चीज़ नया मिलना चाहिए. तो नया इन द सेंस कहीं पे ऐसा नहीं हो कि एस्ट्रोलॉजी बैठा हो, मेहंदी लगा हो, पोस्टर्स लगा हो, फिल्म का फ़ोटो लगा हुआ है. हम लोग एक ओल्ड मूवी जैसा स्ट्रीट में चलता है उसका ओल्ड सॉन्ग्स लगाते हैं. తిరుపతిలో ఫస్ట్ టైం కొత్త కాన్సెప్ట్తో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ని గ్రాండ్ రిజ్ హోటల్లో జోడియాక్ రెస్టారెంట్ పూల్ సైడ్లో స్టార్ట్ చేసాము. లోకల్గా మెయిన్ వేరే టార్గెటింగ్ లోకల్ క్రౌడ్ని టార్గెట్ చేసుకుని ఒక కొత్త రెగ్యులర్ అభిరుచుల్ని దాని కాన్సెప్ట్ని ఇక్కడ డిఫరెంట్ వేలో సెటప్ చేసుకుని స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ లాగా తయారు చేసాం. ప్రశాంత వాతావరణమైన తిరుపతిలో అల్లరి మూకలు వీరగం చేశారు. కత్తులతో బీభత్సం సృష్టించారు. 3 యువకులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తిరుపతి నగరంలో ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో 3 యువకులపై సుమారు 10 మంది యువకులు కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన యువకులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల కథనం మేరకు రైల్వే కాలనీకి చెందిన జగదీష్, ఢిల్లీ, హజీ అనే యువకులపై కొర్లగుంట మారుతినగర్కు చెందిన రామారావు, పార్థసారథుల ప్రమేయంతో కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి తమ పిల్లలపై కత్తులతో దాడికి పాల్పడ్డారని బాధిత యువకుల కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అబ్బాయిని వదిలేసి అబ్బాయి వెళ్ళిపోతామంటే రైల్వే కాలంలో వాళ్ళు ఒక 5-6 మంది కలిసి తాగేసి పిల్లగాని కొట్టినారు. వాడిని కొట్టి ఏడాది ఇంటికి వచ్చాడు. ఎందుకు కొట్టారు పిల్లగాని వీడు ఫోన్ చేస్తే లేదు మధ్యాహ్నం సరే చెప్తాను రారా అని వినిపించినారు. వీడు పోతే వీటితో 3-4 పోయినారు. మొత్తం 5 పోతే వాళ్ళు ఒక 7-8 మంది కత్తులు రావడం అన్ని పెట్టుకునేసి రావడం ఒక సగం రాయితీ కొట్టి పడుకోబెట్టేసి కత్తుతో కొట్టినారు. కత్తుతో కొట్టి అంతా వీడు పడిపోయినారు. జగన్ పడిపోయినాడు. అజీము ఢిల్లీ ముగ్గురు పడిపోయినారు. మాకు ఫోన్ వచ్చింది. మేము పోయేసి హాస్పిటల్ చేసేకొందుకు రోజు హాస్పిటల్లో నిండా సీరియస్గా ఉన్నది. సీరియస్గా ఉన్నది తీసుకొచ్చి ప్రైవేట్లో పంపించి వాళ్ళే చెప్పారు. ప్రైవేట్ తీసుకొచ్చారు. ఎల్బీ పోలీసులు కేసు చెప్పారు చేసి కత్తిపోట్లు ఈ మొత్తం కత్తిపోట్లు మెడగా నుంచి పూర్తిగా కత్తిపోట్లు 7 కత్తిపోట్లు ఒకటికి 5 ఒకటికి 3. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో 3 యువకులపై కొందరు యువకులు మారణాయుధాలతో దాడి చేశారన్న విషయం తెలుసుకున్న తెదేపా నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్, బీజేపీ నాయకురాలు శాంతారెడ్డిలు ఆసుపత్రికి చేరుకొని బాధిత యువకులను పరామర్శించారు. ఈ హత్యాయత్నానికి గల కారణాలు వారి కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీశారు. సంఘ వ్యతిరేక శక్తులు యువతను తప్పుదోవ పట్టించడం మూలంగానే పవిత్రమైన ప్రశాంతమైన తిరుపతి నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నదని అభిప్రాయపడ్డారు. అరాయక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నిందితులను గుర్తించి తక్షణం అరెస్ట్ చేయాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చినప్పుడే ఇలాంటి అరాచక చర్యలను అరికట్టగలమని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటర్లను భయాందోళనకు గురి చేయడం తగదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికి దాదాపు 6-7 హత్యా ప్రయత్నాల కేసుల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇలాంటి చట్ట వ్యతిరేక శక్తులు వీళ్ళపైన పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాము. చాలా శ్రమతో పిల్లల్ని పెంచుకొని మంచి చదువులు చదివించి వాళ్ళు మంచి మార్గంలో తీసుకువచ్చిన అటువంటి గుణాగారు వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు ఈ ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలందరూ కూడా వాళ్ళ బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా మంచి మాటలు మంచి ఫ్రెండ్షిప్ ఉండే విధంగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని తెలియజేసుకుంటాం. కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఎలా తయారైందంటే ప్రతి చోట కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో ఆ ఎలిమెంట్స్ని రెచ్చగొట్టడము, వాళ్ళని చేరదీయడము, వాళ్ళకి షెల్టర్ కల్పించడము, తద్వారా వాళ్ళు రెచ్చిపోవడము, యూత్ ఎవరైతే నిజాయితీగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము, తద్వారా భయాందోళనకు గురి చేయడము, ఓటర్లను ప్రభావితం చేయడం అనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇది తప్పనిసరిగా ప్రజలు గమనిస్తారు. రాజకీయ పార్టీలు అంటే ప్రజాసేవ కోసం మాత్రమే, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కోసం కాదు. ప్రజల్ని భయభ్రాంతం చేసి రాజకీయం చేయాలనుకునేటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ని ఈ ప్రాంతం వాళ్ళు తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్త పడి ముందస్తుగా వాళ్ళని సరెండర్ చేయండి. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును తెలుగు తమ్ముళ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చంద్రబాబును తిరుపతికి చెందిన టీడీపీ నాయకులు చల్లా షణ్ముగం, కుమార్ యాదవ్, పి రవి, పి మురళి, ఉమా, కుమార్ రాజా, రమేష్ బాబులు కలిశారు. పార్టీ కోసం పనిచేసే సీనియర్ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ విస్మరించిందని తగిన గుర్తింపు ఇస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తనను కలిసిన కార్యకర్తలను బాబు కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 4 గంటల సమయాన్ని కేటాయించగా 5 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లను కొనసాగిస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,400 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,749 రూపాయలు. వెండి 1 కేజీ ధర 43,505 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 46 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు, శ్రీరామ నామస్మరణలతో హోరెత్తిన దేవాలయాలు, కోదండరామస్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. హోరాహోరీగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాలు. పద్మావతిపురం, సాయినగర్ పంచాయతీలలో తెలుగు తమ్ముళ్ల ముమ్మర ప్రచారం. సైకిల్ హయాంలోనే సీమాంధ్ర అభివృద్ధి, నేతల స్పష్టం. తిరుపతి మహానగరంలో అల్లరి మూకల వీరంగం.
కత్తులతో 3 యువకులపై హత్యాయత్నం. సంఘటనను ఖండించిన తెదేపా భాజపా నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.